మా కొడుకు ఎంబీఏ చదివి ప్రయోజకుడు అవుతాడు, మా కొడుకు అది చదివి ఇలా అవుతాడు, అలా అవుతాడు అనుకునే తల్లిదండ్రులు ఎంతో కలలతో పిల్లల్ని అయితే కాలేజీలో పంపిస్తారనమాట. కానీ ఇక్కడ కొంతమంది యువకులు మాత్రం కోడి కూర కోసం కొట్లాట తీసుకుంటున్నారు. మాకు కావాలి, మాకు కావాలని చెప్పి. ఆ సన్నివేశం ఎక్కడ జరిగింది అసలు? అంటే నార్మల్గా మనము చాలా విద్యా సంస్థల్లో చూస్తూ ఉంటామన్నమాట. కొంతమంది క్యాస్ట్ కోసం ఫైటింగ్ చేస్తూ ఉంటారు, ఇంకొంతమంది రకరకాల అంటే అమ్మాయిల కోసం కావచ్చు. ఇక్కడ ఏంటంటే కోడి కూర కోసం వచ్చినటువంటి చిచ్చు తలకాయలు పుచ్చకాయలాగా పగిలిపోయేటటువంటి ఆ గొడవలకు కూడా దారితీస్తుంది అనమాట. ఆల్మోస్ట్ కొంతమంది ఎవరైతే కీలకంగా ఈ గొడవల్లో ఉన్నారో వాళ్ళపైన పోలీసులు కేసులు కూడా నమోదయ్యాయి. సో ఇక్కడ చదువుకోమని అమ్మా నాన్నలు కోటి ఆశలతోని వాళ్ళు ఊర్లలో ఉండి కష్టం పడుతూ, అంటే డే అంటూ పగలంటూ రాత్రంటూ ఏది కూడా తేడా లేకుండా వాళ్ళు చెమటూర్చి మరి కష్టం చేసి రూపాయి కూడబెట్టి వీళ్ళకి చదువుకోమని చెప్పేసి విశ్వవిద్యాలయాలకా లేకపోతే హైదరాబాద్కా వేరే చోట్లగా ఈ విధంగా పంపిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళు చేసినటువంటి కష్టాన్ని మర్చిపోతారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రూపాయి ఎంత కష్టపడితే వస్తుంది ఆ దాన్ని కూడా మర్చిపోయి వీళ్ళు మాత్రం ఈ విధంగా అమ్మాయిల కోసమని, క్యాస్ట్ కోసమని, లేకపోతే కూరల కోసమని రకరకాలుగా గొడవలు పడుతూ ఉంటారు. సో ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలోని కామన్ మెస్లో జరిగిందనమాట. సో ఇక్కడ మరి ఎంబీఏ వాళ్ళు కావచ్చు, ఎకనామిక్స్ వాళ్ళు కావచ్చు, ఎంఎస్సి వాళ్ళు కావచ్చు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కావచ్చు, అందరికీ కలిసి కామన్ మెస్ అనేది ఒకటి ఉంటుంది. సో మరి మొన్న ఆదివారం రోజు నైట్ ఇదంతా కూడా జరిగిందనమాట. ఆల్మోస్ట్ ఒక 12 o'clock వరకు, మిడ్ నైట్ వరకు కూడా ఒక యూనివర్సిటీ అంతా కూడా హై టెన్షన్గా ఉందన్నమాట. అంటే నార్మల్గా అందరికి కూడా ఫుడ్ తినడానికి వెళ్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఫుడ్ వడ్డించే విధానం పట్ల ఇదంతా కూడా జరిగిందనమాట. కొంతమందికి ఏమో ఎక్కువగా కూర వేస్తున్నారని చెప్పేసి, ఇంకొంతమందికి తక్కువగా వేస్తున్నారని చెప్పేసి, అది కూడా వాళ్ళు 2 గ్రూపులుగా విడిపోయారనమాట. అంటే ఇక్కడ వాళ్ళు గ్రూప్ అంటే చదువుకునే ఒక క్యాడర్ పట్ల వేరు అయినప్పటికీ కూడా ఈ యొక్క కోడి కూర విషయానికి వచ్చేసరికి 2 గ్రూపులుగా విడిపోయి ఒకరి మీద ఒకరు రాళ్లతోని కర్రలతోని దాడి చేసుకునేంత వరకు కూడా ఈ గొడవ అంతా వెళ్ళిపోయిందనమాట. సో అప్పటికి ఒక అబ్బాయికి మాత్రం పూర్తిగా తల పగిలిపోయి చాలా మటుకు రక్తస్రావం కూడా అయిపోయింది. దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కూడా పంపించారు. అండ్ ఇంకా 2 పిల్లలకి కూడా చేతులకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయంట. సో ఇందులో కీలకంగా ఉన్నటువంటి కొంతమంది మీద అయితే కేసులు నమోదయ్యాయి. మరి వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఈ విషయం తెలిసిన తర్వాత చాలా విలపిస్తూ ఉన్నారు. మీ మీద ఈ విధంగా చదువుకోమని పంపిస్తే పోలీసులు కేసు మీరు ఇంటికి వస్తే రేపొద్దున మీ ఫ్యూచర్ ఏంటి, మీరు ఏం చేసి బతుకుతారు, ఎక్కడ ఏ జాబులు కూడా మీకు రావు అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నటువంటి సందర్భాలు. మరి తల్లిదండ్రులకు మీరు చదువుకోమని వాళ్ళు మిమ్మల్ని పంపిస్తే వాళ్ళ మిగిల్చేది మీరు అవమానాలా ఈ విధంగా అని చెప్పేసి. సో రేపొద్దున ఈ న్యూస్ అంతా తెలిసిన తర్వాత మీ అబ్బాయి ఈ విధంగా కాలేజీలో కొట్టాడంట, వాళ్ళ మీద పోలీస్ కేసులు అయ్యాయంట, ఇంకా మీ అబ్బాయి లైఫ్ అయిపోయింది ఈ విధంగా అంటే ఊర్లో వాళ్ళు తలెత్తుకొని ఏ విధంగా తిరగలుగుతారు. సో ఇన్ని రోజుల పాటు మా కొడుకు అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నాడని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నటువంటి తల్లిదండ్రులు ఇప్పుడు తలదించుకొని రోడ్డుపై నడవాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకొని దయచేసి ఎవరైనా చదువుకునే వాళ్ళు విద్యార్థులందరూ కూడా చిన్న విషయాలకి గొడవలు పడి ఈ విధంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా నార్మల్గా బుద్ధిగా చదువుకుంటే బాగుంటుందని చెప్పేసి తల్లిదండ్రులు చాలా మంది కూడా చాలా బాధపూర్వకంగా చెప్తూ ఉన్నారు.